ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అదృష్టయోగం. మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మార్చి నెల చివరి వారంలో మిమ్మల్ని చిక్కన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించిన మార్పులైతే మీరు మీ జీవితంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువ కళ కలవారికి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, అజానుభవతత్వాన్ని కలవారికి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి జాతకులకి ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ప్రయత్నాల్లో స్థిరత్వం వస్తుంది. ఆర్థికంగా మెలకువ అవసరం. కుటుంబ సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించాలి, మేలు జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించడం ద్వారా ఆశించిన గుర్తింపు మీకు దక్కుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తద్వారా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విజ్ఞాన సముపార్జన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది అనువైనటువంటి సమయము. దృఢ సంకల్పంతో వ్యాపారంలో అవరోధాలను అధిగమిస్తారు. సంభాషణలో స్పష్టత, కుటుంబ సభ్యుల సలహాలు విజయానికి సోపానాలుగా నిలుస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే అసలు లేదండి. ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ రాశి వారిపైన గురువు, రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఏడాది వీరికి అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుందండి. అయితే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆరోగ్యం, ఆదాయపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి. అయితే వీరికి ఎవరికి వ్యక్తిగత జాతకంలో గురువు స్థానం బలహీనంగా లేదా పూర్తి వ్యతిరేకంగా ఉంటుందో వారికి ప్రతికూల ఫలితాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఉగాది నుండి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అయితే కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు సంపదను సూచించేటటువంటి గ్రహం అయిన గురుడు మొదటి స్థానంలో సంచారం చేయబోతున్నాడు. అంతకంటే ముందు గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు రాహుకేతుల సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం మీరు పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఉగాది నుండి గురుడి ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడి యొక్క కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీ యొక్క కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశం ఉంటుందండి. కేతు ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులు కొన్ని ఆటంకాలు అయితే ఎదుర్కోవచ్చు. 4వ ఇంటిపైన శని కోణం ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయంలో బిజీగా ఉండడం కారణంగా మీ యొక్క కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేదు. శని ప్రభావం మీ రాశి వారికి
శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి పదవులు లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో బుధ రవి గ్రహాలు సంపూర్ణ బలాలు కలిగిన వారు విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీ పరాభవన సంవత్సరం మిథున రాశి వారికి ఏలినాటి శని దశ అనేది ఉండదు. రాహు ప్రభావం మిథున రాశి వారికి కొత్త ఏడాది రాహు అనుగ్రహంతో 4 డిసెంబర్ 2026 వరకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత సంవత్సరం ముగింపు వరకు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఎదురే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీకు అనవసరంగా ఖర్చులు అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కేతువు ప్రభావం కారణంగా మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 4, 2026 వరకు సానుకూలమైన ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా భూ సంపద విషయంలో అనేకమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 5 డిసెంబర్ 2026 నుండి కేతువు కారణంగా మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా పెరగవచ్చు. ఈ కాలంలో వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా విద్యారంగంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి గురుడు మొదటి స్థానంలో సంచారం చేయడం శుభప్రదం కానప్పటికీ కూడా దీని కోణం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా మారుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురుడి యొక్క కోణం ప్రభావం 5, 9 స్థానాల్లో ఉంటుంది. ఈ కారణంగా మీకు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు 2వ స్థానంలో ఉన్నత స్థానంలో ఉండడం వలన మీ చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు సోమరితనం వదిలి విద్యపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారికి కొత్త ఏడాది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. శని సంచారం ఏడాది పొడవునా 10వ స్థానంలో ఉండడం కారణంగా ఈ కాలంలో మీరు మరింతగా కష్టపడాలి. మరొకవైపు గురుడి యొక్క ప్రభావంతో జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా ఉన్నత స్థితిలో ఉండడం వలన వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో మీకు మంచి విజయాలు కూడా లభించవచ్చు. బుధుడి యొక్క అనుగ్రహంతో మీకు అనేకమైన రంగాల్లో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వ్యాపారవేత్తలు కూడా చక్కగా రాణించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరికీ తలలో నాలుగులాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉండే ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తూ ఉంటారు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.